హలో మేడం. కొన్ని సందర్భాల్లో భర్తలు ఏమంటూ ఉంటారంటే నేను జైలుకి వెళ్ళైనా కూర్చుంటా కానీ మెయింటెనెన్స్ మాత్రం కట్టను అని అంటూ ఉంటారు. వీళ్ళందరికీ ఏదో కళ్ళు చెదిరిపోయే ఒక జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి విన్నాను మేడం. ఏంటి మేడం? ఒకటి ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది మెయింటెనెన్స్ కేసెస్ ఫుల్ పెరిగిపోతున్నాయి. అంటే ఈవెన్ డివోర్స్ అయినా కాకపోయినా కూడా మెయింటెనెన్స్ వేసి నాకు డబ్బులు కావాలని చెప్పి సతాయించే ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ హస్బెండ్స్ మీద. సో ఏం చేస్తున్నారు తెలుసా, చాలా మంది హస్బెండ్స్ నేను నా వైఫ్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళు నేను పోయి జైల్లో కూర్చున్నా అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ కనుక ఒక మెయింటెనెన్స్ అనేది కోర్టు శాంక్షన్ చేసింది అంటే ఈ హస్బెండ్ వైఫ్ కి పలానా 10,000 కట్టు అని చెప్పింది. కట్టమని చెప్పిన తర్వాత హస్బెండ్ కట్టే సిచ్యువేషన్ లేడు, కట్టలేదు. అట్లా కట్టకుండా కొన్ని నెలల తరబడి కట్టకుండా ఉంటే ఏమవుతుంది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. మళ్ళీ వైఫ్ కోర్టులో చెప్తుంది మా హస్బెండ్ కట్టట్లేదు అనగానే జడ్జి ఏం చేస్తారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. అవునా? సో చాలా మంది హస్బెండ్స్ ఏం తెలుసా, నా వైఫ్ కట్టే వాళ్ళు నేను పోయి జైల్లో కూర్చున్నాను అయ్యని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. పాపం కొంతమంది జెన్యున్ నిజంగా కట్టలేని సిచ్యువేషన్ లో ఉండిపోయి జైల్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అలహాబాద్ లో ఏం జరిగిందంటే ఒక హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఎలా అంటే ఇప్పుడు హస్బెండ్ డబ్బులు కట్టలేదు, డిఫాల్ట్ చేసేసిండు. అంటే మెయింటెనెన్స్ కట్టమని చెప్పిండ్రు, కట్టలేదు. కట్టపోతే ఏం చేసిండు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, తీసుకెళ్ళిండ్రు ఇంప్రిజన్మెంట్ వేసిండ్రు, జైల్లో కూర్చున్నాడు. కూర్చొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వైఫ్ ఏమంటది, కట్టాలి అంటది. అంటే నేను జైల్లో కూడా కూర్చొని వచ్చినాను కదా, ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి కట్టాలి, ఈ జైలు శిక్ష నేను తీసుకున్నా, జైలు శిక్ష తీసుకున్నా కాబట్టి నేను ఇంకా మెయింటెనెన్స్ కట్టను అని చెప్పేసి హైకోర్టులో అప్పీల్ వేసుకున్నాడు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, అలహాబాద్ హైకోర్టు అంటే నువ్వు జైల్లో ఉన్నంత మాత్రాన నీ మెయింటెనెన్స్ నువ్వు తప్పించుకున్నట్టు కాదు. ఓకే, నీ మెయింటెనెన్స్ వేరు, ఇది వేరు. నువ్వు కట్టలేదు కాబట్టి నీకు శిక్ష వేసినాం అట్లా అని చెప్పేసి నువ్వు ఏదైతే మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలో అది మాఫ్ అయినట్టు కాదు, నువ్వు కట్టాలి అని మళ్ళీ చెప్పి. ఇదేంటి మేడం? అదే అంటే జైలు శిక్ష వేసినంత మాత్రాన, ఆ జైలు శిక్ష తీసుకున్నంత మాత్రం, అనుభవించినంత మాత్రం మెయింటెనెన్స్ అనే ఒక లయబిలిటీ ఉంటుందా, అది దాన్ని తప్పించుకోలేరు అనమాట. అంటే ఏమనగా దీన్ని బట్టి మీకు చేసుకుంటే తప్ప మెయింటెనెన్స్ కట్టడానికి వీలేదని డైరెక్ట్ కోర్టులో చెప్తున్నాయి అంతే అన్నట్టు. సో నాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా సరే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటే వీటన్నిటి ప్రిపేర్ అయి ఉంటేనే చేసుకోండి. అంటే రేపు నా వైఫ్ నేను చూసుకోగలుగుతా, నా వైఫ్ని చూడాలి, నా పిల్లల్ని చూడాలి, ఇవన్నిటికి ప్రిపేర్ అయ్యి డివోర్స్ అయినా కూడా నేను మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతా, ఇట్లాంటి మెంటలీ ప్రిపేర్ అయితేనే పెళ్లి చేసుకోండి. చెప్పడం బెస్ట్ దీనికంటే ఈ మెయింటెనెన్స్ లో వాటికంటే. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం వీటన్నిటి ప్రిపేర్ అయ్యి ఉండి చేసుకోండి. వీటికి ప్రిపేర్ అయ్యి లేకపోతే మాత్రం అస్సలు చేసుకోకండి. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే చేసుకోకండి అని చెప్తున్నా. ఒకవేళ ఇలాంటివి, ఎందుకంటే ఏమైనా సరే మీరు అందరం తప్పించుకోలేరు అనడానికి ఇది ఎగ్జాంపుల్. అన్నిటి ప్రిపేర్ అంటే పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం.